అటు పశ్చిమ గోదావరిలో సమైక్యాంధ్ర నిరసనలు ఉధృతమయ్యాయి. రహదారులు నిర్బంధించిన నిరసనకారులు కేంద్రం సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడవ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. తెలుగు జాతిని విడదీసే అధికారం పార్టీలకు లేదంటూ నినదించారు. జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఉద్యమకారులు పేర్కొంటున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో తాజా పరిస్థితి మా ప్రతినిధి రవికృష్ణ అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల పరిస్థితి ఎలా ఉంది? రవీంద్ర, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో రోజు ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఈ రోజు 72 గంటల ఆందోళనలో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తులో నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఈ రోజు ఏలూరు పట్టణంలో అన్ని చుట్టుప్రక్కల ఉన్న మండలాల నుంచి, ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడమే కాకుండా ప్రైవేట్ సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యాలు కలిసి ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టాయి. ఆర్టీసీ అద్దె బస్సులు యాజమాన్యాలు, అదేవిధంగా సిబ్బంది కూడా ఈ ర్యాలీలు నిర్వహించారు. ప్రైవేట్ ఆటో వర్కర్ల యూనియన్ పెద్ద ఎత్తున ఆటో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఈ రోజు ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా పాలకొల్లులో కూడాను ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడ ఎమ్మెల్సీ అంగ రామ్మోహన్ రావు పదవికి, తెలుగుదేశం ఎమ్మెల్సీ రామ్మోహన్ రావు పదవికి రాజీనామా చేయాలంటూ ఇంటిని చుట్టుముట్టారు. అయితే ఆయన ఫోన్ లో మాట్లాడి తను కూడా సమైక్యవాదిని, త్వరలో రాజీనామా ప్రకటిస్తానని పేర్కొన్నారు. నిడదోలు ఎమ్మెల్యే శేషారావు కూడా ఈ రోజు తన రాజీనామాను ప్రకటించారు. ఏలూరు పట్టణంలో తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రి మాగంటి బాబు, అంబికా కృష్ణుల ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. ఫైర్ స్టేషన్ జంగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ప్రత్యేక బలగాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవినీతి సంఘటనలు జరగకుండా చూస్తున్నారు. పలు చోట్ల దిష్టి బొమ్మల దహనాలు కార్యక్రమాలు కూడా చేపట్టారు. రవీంద్ర, ధన్యవాదాలు రవికృష్ణ.